ఎంతటి వాడు కావలయునెప్పుడు యత్ప్రతిభా విశిష్టుడై అంతటివాడ నేనగదు నప్పుడు తత్ప్రతిభా విశిష్టుడై అంతక ప్రాంగణ స్థిత మహాధ్వజవద్భుజదండ తీవ్రుడన్ చింతిత కార్యముల్ తనరజేయగ కల్పతరూపమానుడన్. స్వామి చెప్పినటువంటి మాట ఆనాడు వానరవీరులకు కాదు, ఇప్పుడు మనకు చెప్తున్నాడు ఆయన. ఎప్పుడు ఎక్కడ ఎంత పరాక్రమం చూపించాలో అప్పుడు అక్కడ అంత పరాక్రమం చూపించగలను నేను. బలముంది కదా అని అన్ని చోట్ల చూపించడం కాదు, ఎప్పుడు ఎక్కడ ఎంత అవసరమో అంత చూపించగలను. ఇక్కడ నా భుజాలు చూసారా మీరు? ఈ భుజాలు ఎలాంటివంటే ఈ భుజాలు చూస్తే శత్రువులకి యమలోకపు జెండా కనబడుతుందన్నాడు. అక్కడ ఎంత అందమైన మాట అక్కడ. అంటే వాళ్ళు ఏకంగా అక్కడికే పోతారు. అంతక ప్రాంగణ స్థిత మహాధ్వజవద్భుజదండ తీవ్రుడన్. ఇది శత్రువుల విషయంలో. నా భక్తుల విషయంలో వాళ్ళు ఏదనుకుంటే అది నెరవేర్చగలిగే కల్పవృక్షాన్ని నేను అన్నాడు. నిలబడి ఉన్నాడండి, కల్పవృక్షాలు నిలబడ్డాడు ఆంజనేయ స్వామి. అందుకే హనుమద్ ఉపాసనా శాస్త్రాలు ఒక మాట ఉన్నది, హనుమాన్ కల్పవృక్షోమి హనుమాన్ మమ కామధుక్ చింతామణిస్తు హనుమాన్ కోవిచార కుతోభయం. హనుమంతుడు కల్పవృక్షము, హనుమంతుడు కామధేనువు, హనుమంతుడు చింతామణి, నాకు విచారం లేదు భయం లేదు, నా స్వామి హనుమంతుడు. ఇది తెలుసుకుంటాడు. అందుకే ఏమంటున్నాడు, నా భక్తుల పాలిటి కల్పవృక్షాన్ని నేను. ఇది రచించాలంటే హనుమద్ ఉపాసన సిద్ధి ఉండాలండి, సామాన్యం కాదు. అందుకే ఉద్యదాదిత్య సంకాశం ఉదార భుజ విక్రమం కందర్ప కోటి లావణ్యం సర్వ విద్యా విశారదం శ్రీరామ హృదయానందం భక్త కల్పమహీరుహం అభయం వరదం దౌర్భ్యాం కలయే మారుతాత్మజం మాం పశ్య పశ్య హనుమన్ నిజ దృష్టిపాతై మాం రక్ష రక్ష పరితో రిపుదుఃఖ పుంజాత్ అని స్తుతించింది శాస్త్రం. ఇక్కడ స్వామి దయామయా చూడవయ్యా. స్వామి చెప్తున్నాడు, చింతిత కార్యముల్ తనరజేయగ కల్పతరూపమానుడన్. నన్ను నమస్కరించిన వారికి వారి సర్వాభీష్టములు సిద్ధింపజేసే కల్పవృక్షము వంటి వాడను అంటున్నాడు ఆంజనేయ స్వామి వారు. అందుకు హనుమంతుడిని ఆశ్రయించే సర్వము ఇస్తాడండి. ఒక మాట అన్నాడు, రామతారకం మోక్షాన్ని ఇస్తుంది. అలాంటి రామనామం పట్టుకుని నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు అని ఆయన్ని విసిగించకండి. మీరు రామనామం జపం చేయండి, మీకు కావలసినవన్నీ నేను ఇస్తానంటాడండి ఆంజనేయ స్వామి వారు. అది ఆయన యొక్క తత్వము. అలా నిలబడి ఉన్నాడు. అలా నిలబడి వాళ్ళందరికీ అభయం ఇచ్చాడు. నేను వెళ్తున్నాను, అనుకున్నవని సాధించుకొస్తాను. ఎలా బయలుదేరుతున్నా అంటే యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చే తద్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం. ఇది హనుమంతుడు చెప్పిన మాట. రామచంద్రమూర్తి బాణంలా వెళుతున్నాను అన్నాడు. ఎంత గొప్ప మాట అండి. ఇక్కడ ఒక్క మాట చాలు హనుమంతుడు గొప్పతనం. రామచంద్రమూర్తి విడిచిపెట్టిన బాణం ఎలా వెళుతుందో అలా వెళుతున్నాను అంటే అర్థం ఏంటి? రాముడి బాణం వ్యర్థం కాదు, అనుకున్నది సాధించి తీరుతుంది. నేను కూడా అనుకున్నది సాధించి తీరుతాను, అది చెప్పడం. అంతేకాదు, రాముని బాణానికి ఒక లక్షణం ఉంది. ఆయన అనుకుంటే ఆ బాణం కొట్టి మళ్ళీ వెనక్కి వస్తుంది. నేను అలాగే క్షేమంగా వస్తాను. ఇంకొక అర్థం, అద్భుతమైన అర్థం ఏంటంటే, రాముడి చేతి బాణంలా వెళుతున్నాను అంటే, ఒక బాణం తగిలిందంటే బాణం గొప్పదనరు, వేసినవాడు గొప్పవాడు అంటారు. నేను రాముడి చేతి పనిముట్టిని, అంత వినయంగా చెప్పారండి. భక్తిని శక్తిని రెండింటి కలిపి చెప్పాడు. యువత ముందు తెలుసుకోవాల్సింది ఇది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంత అవసరమో భగవంతుడిపై నమ్మకం కూడా అంత అవసరం. రెండూ ఒక్క మాటలో చెప్పాడు మహానుభావుడు. ఇక్కడ ఇందులో ఏది గొప్పదండి? పురుష ప్రయత్నం గొప్పదా, ఈశ్వరానుగ్రహం గొప్పదా? ఇదే మాట రామకృష్ణ పరమహంసని అడిగారు ఒకరు. వెంటనే అన్నాడు, ఒక వస్త్రాన్ని కత్తెరతో కత్తిరించినప్పుడు కత్తిరికి రెండు కత్తులు ఉంటాయి కదా, ఏది కత్తిరించింది అని అడిగాడు. రెండూ కలిస్తేనే జరిగింది కదండి. ఇది అంతేనైనా పురుష ప్రయత్నం అవసరం, ఈశ్వరానుగ్రహం అవసరం అని చెప్పాడు. ఇక్కడ రెండూ కావాలి. అదే పరీక్షలు దగ్గరికి వచ్చినావు కనుక మా దేవుడిని నమ్ముము, ప్రార్థన చేయుము అక్కర్లేదు. నువ్వు నేను సాధన చేస్తూ ఆంజనేయ స్వామిని ఆశ్రయిస్తే ఆయన నీకు అన్నీ ఇస్తాడు. సాధన చేస్తూ తెలుసుకోండి. ఆయన బలం ఎంత గొప్పగా చెప్పాడండి ఇక్కడ. ఆ విధంగా నిలబడి రామచంద్రమూర్తి విడిచిపెట్టిన బాణంలా వెళుతున్నాను, అనుకుని సాధించుకొస్తా. సీతమ్మ లంకలో లేదనుకో, అట్నుండి స్వర్గానికి వెళ్తా. అక్కడ పెట్టాడేమో, అక్కడ కనబడలేదనుకో, తోకతో లంకను చుట్టి తీసుకొచ్చి రాముడి దగ్గర పెడతానన్నాడు. చూసారా, ఏ పనికైనా బయలుదేరేటప్పుడు అటువంటి విజన్ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. అందుకని మీరు అందరూ వెళ్ళమంటున్నారు కనుక వెళ్తున్నాను, పెద్ద ఆశలు పెట్టుకోకండి, నా ప్రయత్నం నేను చేస్తాను ఏమో అనుకోకండి. ఇలా అనకూడదండి, సాధించి తీరతాను అనాలి. ఆ పాజిటివ్ అవుట్లుక్ అంటే అప్పుడే మేనేజ్మెంట్ పాఠాలు ప్రారంభమయ్యాయి. ఆ తోవలో మైనా కూడా రెస్ట్ తీసుకోవయ్యా అన్నాడు. ఇప్పుడు కాదులే, తర్వాత అనుకున్న పని సాధించే వరకు విశ్రాంతి తీసుకొని అన్నాడు. దీనివల్ల మన పాఠం ఏం చెప్తున్నాడు? లక్ష్యం సాధించే వరకు ఎంటర్టైన్మెంట్లు విశ్రాంతులు కాదు, అనుకున్న దాని మీద దృష్టి పెట్టాలి. ఇది లెసన్ నెంబరు 2. తర్వాత ఏంటంటే, సురస అడ్డుకొచ్చింది. సురసాదేవి వచ్చి నన్ను దేవతలు పంపారు,
నేను దక్షుని యొక్క కూతురైన పరాశక్తి అంశ, నువ్వు నా నోట్లోకి వెళ్ళాలని బ్రహ్మ నిర్దేశించాడు అన్నది. అమ్మ ఇలాంటి ఆటలన్నీ రిటర్న్లో చూసుకుందామమ్మా అన్నాడు ఆయన. లేదు, ప్రవేశ్య వదనమ్మే అద్య, ఇప్పుడే ప్రవేశించాలి, ఇవాళే ప్రవేశించాలి. అవునా తల్లి, సరే నేను సిద్ధం అన్నాడు. నా రూపం చూసేవి ఎంత ఉందో, నీ నోరు ఎంత ఉందన్నాడు. వెంటనే నోరు పెంచింది. వెంటనే తన రూపం తగ్గించి లోపలికి వెళ్ళి బయటకు వచ్చి నువ్వేమన్నా నోట్లోకి వెళ్ళమన్నా వచ్చానన్నాడు. ఏమి నువ్వెవరి మధ్యలో పక్కకు పో అని తోసి వెళ్ళిపోవచ్చుగా. అంటే ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, హౌ టు బిహేవ్, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియాలండి. శక్తి ఉంది కదా అన్ని చోట్ల ఒకలా వెళ్ళకూడదు. ఎందుకంటే నేను తలవంచనన్నాడు ఒక 6 అడుగులు ఆయన, కానీ గుమ్మం 4 అడుగులు ఉంది. ఏమవుతుంది, ఉన్న తల ఊడిపోతుంది. అందుకే అక్కడ తలవంచాలి, తెలుసుకోండి. ఇక్కడ అలా ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియాలి. కొండ అద్దమందు కొంచెమై ఉండదా, హనుమంతుడి దగ్గర తెలుసుకోవాల్సింది అది. ఎందుకంటే వచ్చిన వాళ్ళు పరాశక్తి అంశ అంటోంది, దేవతలు పంపారంటున్నది, బ్రహ్మదేవుడు పంపాడంటున్నది. అంటే దేవతల పని, అప్పుడు గౌరవించాలి వాడిని. అందుకే నెమ్మదిగా చెప్పాడు, యుక్తి ప్రదర్శించి వచ్చేసాడు. ఆవిడ శభాష్ నాయన అని అభినందించి పంపించింది. ఆ తర్వాత సింహిక అనే రాక్షసి పట్టుకుంది, చీల్చి చెండాడాడు. అక్కడ బతిమలాలు లేవు, చీల్చి చెండాడాడు. అంటే శక్తి ప్రకటించాడు. చూసారా, భారతీయత అంటే ఆధ్యాత్మిక మెతకతనం చేతకానితనం కాదు. ధర్మబద్ధంగా జీవించాలి, శాంతియుతంగా ఉండాలి, హింస లేకుండా జీవించాలి. కానీ మనల్ని అవతల వాడు హింసిస్తుంటే సహించడం కాదు, తిరిగి ఉద్యమించి పరాక్రమాన్ని చూపించాలి. అది మన దేవతలు చూపిస్తున్నారు. అంతేగాని మీరు అహింసతో ఉండండి, మీరు సహనంతో ఉండాలి. ఈ మధ్య కొంచెం సహనం తగ్గిందండి భారతీయులకి. అంటే అర్థం ఏంటంటే, మేమేం చేసినా మీరు పడుండండి, మేము కొట్టిన కిక్కులు మనకుండి, మీరు మూలిగితే మేమేమంటామంటే మీకు సహనం తగ్గిందంటాం. అయ్యా తలుపులేసి కొడితే పిల్లైనా ఎగురుతుంది. ఎంత కొడుతున్నా పిల్లుల కంటే నీచంగా తిరిగి మనం ప్రతిక్రియ చేయలేనప్పుడు చేతకానితనం, చవటాయితనం అంటాం. మనం పూజిస్తున్న మన దేవుళ్ళు చవటాయితనం నేర్పలేదు. ఆత్మరక్షణకి, దేశరక్షణకి, ధర్మరక్షణకి పరాక్రమాన్ని నేర్పారు. ఇది తెలుసుకోండి. ఇక్కడ హైందవం అంటే పరాక్రమం, హైందవం అంటే ప్రతాపం, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అటువంటి పరాక్రమ శక్తి మళ్ళీ భారతీయతకు లభించుగాక. నిర్జీవమై మెతకతనంతో, మొద్దుబారుడుతనంతో నిద్రిస్తున్న భారత జాతి తిరిగి మేల్కొనుగాక. ఉత్సాహమూర్తి అయిన హనుమంతుడు తిరిగి మేల్కొలుపుగాక అని ప్రార్థన చేద్దాం. ఇక్కడ మొత్తానికి స్వామివారు ఎలా చూపించారో అప్పుడు దేవతలు అనుకుంటున్నట్ట, ఈయన గారు విజయం సాధించి తీరుతాడండి. ఎందుకంటే ఈయన దగ్గర గొప్ప 4 లక్షణాలు ఉన్నాయి. ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం స్వకర్మసు నసీదతి. ఎన్ని పాఠాలు తయారు చేయొచ్చండి పర్సనాలిటీ డెవలప్మెంట్కి. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం, ఈ 4 ఎవరికి ఉంటాయో వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. చూసారా, ఇంకేం కావాలి మేనేజ్మెంట్ స్కిల్స్కి? ధృతి మొదటిది. ధృతి అంటే స్టెబిలిటీ. ఒకటి ప్రారంభించాక ఫలితం లభించే వరకు కూడా దాని మీద నిలబడాలి, మధ్యలో జారిపోకూడదు, పట్టు వదలకూడదు. పట్టుదల తెలుగులో చెప్పాలంటే, ఇంగ్లీష్లో స్టెబిలిటీ, సంస్కృతంలో ధృతి. రెండవది దృష్టి. దృష్టి అనే మాటకి 2 అర్థాలు, కాన్సన్ట్రేషన్ అండ్ విజన్ 2 ఉండాలి. పని చేసేటప్పుడు దృష్టి దాని మీద ఉండాలి, ఏకాగ్రత. 2 విజన్ ఉండాలి. గుడ్డెద్దు చేలో పడ్డట్టు కాకుండా దాని యొక్క విజన్ ఉండాలండి, విజనరీ. దృష్టి. మూడవది మతి, ఆ పని చేయడానికి కావలసిన జ్ఞానం, ప్లానింగ్, నాలెడ్జ్ అవసరం. 3. నాలుగవది దాక్ష్యం, చేయగలిగే సమర్థత, కెపాసిటీ. ఈ 4 ఎవరి దగ్గర ఉంటాయో వాడు తప్పకుండా విజయం సాధిస్తాడు. ఈ 4 హనుమంతుడి దగ్గర ఉన్నాయి, ఇతను విజయం సాధిస్తాడన్నారు దేవతలు. చూశారా హనుమత్ కథలో ఎన్ని పాఠాలు వస్తున్నాయో. అలా ఆంజనేయ స్వామి వారు లంకలో ప్రవేశించి సీతమ్మని జాడ తెలుసుకునే మహానుభావుడు. మధ్యలో ఆయనకు కూడా నైరాశ్యం వచ్చిందండి. ఎంత తిరిగాడండి మహానుభావుడు. ఆయన సీతమ్మ కనబడలేదు. అప్పుడు అనుకుంటాడు, ఇప్పుడు నేను సీతమ్మని చూడకుండా వెళితే ప్రయోజనమేముంది? అసలు సీతమ్మ ఉందో లేదో ఇప్పుడు డౌట్ వచ్చింది. ఆ తెస్తున్నప్పుడు రావణాసుడు తెస్తున్నాడు, వేగానికి భయపడి సముద్రంలో పడిపోయిందేమో, లేకపోతే ఆ పతివ్రత ఎంతకీ తనకు లొంగలేదని చంపేశాడేమో. అయితే నేను ఇప్పుడు వెనక్కి వెళ్ళి సీతమ్మ లేదు అంటే ప్రయోజనమేముంది? రాముడు నిలవలేడు. రాముడు నిలవలేకపోతే రఘువంశం నిలవలేదు. ఇచ్చిన మాట నిలుపుకోనందుకు తాను నిలవలేడు సుగ్రీవుడు. నేను వెళితే ఇరు వంశాల వారికి ప్రమాదం తప్ప లాభం లేదు. మరేం చేస్తావు? ఇక్కడే దాక్కుంటా అంటే ఎస్కేపిజమా? నేను వెళ్లకుండా ఉంటే కనీసం ఎప్పుడైనా వస్తాడేమో అని ఆశనే ఉంటుంది వాళ్ళకి. అలాగని చెప్పి వెళ్లకుండా ఏం చేస్తావు? తప్పించుకు తిరుగుతావా? ఇది ఆలోచించాలండి. ఏం చేస్తావు ఇక్కడుండి? తనే చెప్పుకుంటున్నాడు, వెతుకుతా అన్నాడు. ఎంత అద్భుతమనమాట. ఇంకా వెతుకుతావా? వెతుకుతా. ఎంతవరకు? అనుకున్నది దొరికే వరకు వెతుకుతా. అది అండి, ఇది తెలుసుకోవాలి. యువత బాగా గ్రహించవలసినది. ఎట్టి పరిస్థితుల్లోని ఆశని వదులుకోవద్దు. ది ఆప్టిమిస్టిక్ అవుట్లుక్ హనుమంతుడి దగ్గర నేర్చుకోవాల్సింది. ఎందుకంటే అన్ని మార్గాలు మూసుకుపోయాయి. ఎన్ని విధాలు ఆలోచించాలో అన్నీ ఆలోచించాడు, ఎక్కడ కనబడలేదు.
ఇంకా వెతకాల్సింది లేదనుకున్నాడు, అయినా వెతుకుతానన్నాడు. ఒకవేళ దొరక్కపోతే ఇక్కడెక్కడో తపస్సు చేసుకుంటారు కూర్చుని. ఏమీ లేకుండా వెళ్ళడం కంటే మరణించడం నయం. అలాగని మరణిస్తానా, మరణించాను. ఇది చూడండి చాలా గొప్ప మాట. అంటే అనుకుని సాధించలేకపోతే వచ్చేది ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్, ఇంకా చాలా చాలా పేర్లు ఉన్నాయి. అలానే మానసిక వికారాలు మనకు వస్తాయి, దిగులు పడిపోతాం. దాంతో డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆయన ఏం చేస్తారంటే నామకరణం చేసి పంపిస్తాడు, ట్రీట్మెంట్ ఇవ్వడు. తెలుసుకోండి, మానసిక వికారాలతో డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఇంత బారు పేరు పెట్టి డిజార్డర్ అండ్ సిండ్రోమ్ అని చివరికి తగిలిస్తాడు. సోమటైజేషన్ డిజార్డర్, ఇవి పేర్లన్నీ. వీళ్ళు ఏం చేశారంటే నామకరణోత్సవం ఒకటి, నిద్ర మాత్రం ఒకటి, 2 తెచ్చుకొస్తారు. ట్రీట్మెంట్ రాదు. తెలుసుకోండి. అదే చిన్నప్పటి నుంచి హనుమంతుడి కథ విన్నారనుకోండి, అసలు అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేకుండా హాయిగా ఉండొచ్చు. హనుమంతుడు ఏమంటున్నాడు చూడండి ఇక్కడ, ముఖ్యంగా యువత. వినాశే బహవో దోషా జీవన్ భద్రాని పశ్యతి తస్మాన్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవిత సంగమ. గొప్ప మాట చెప్తున్నాడు. ఇలాంటివి కొటేషన్స్లా రాసి హై స్కూళ్ళల్లో, కాలేజీల్లో గోడల మీద పెట్టాలండి. పెట్టగానే మరి సెక్యులర్ దుర్మార్గులు ఉన్నారు కదా, సెక్యులర్ అనుకుని ఇవి మత గ్రంథం కాదు, బ్రతుకు గ్రంథం. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఇప్పుడు చెప్పిన ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం ఎవరికి ఉండాలి? హిందువులకేనా? చెప్పండి. మనిషి అన్నవాడి కోసం. కనుక మనిషి అన్నవాడి కోసం పనికొచ్చేటటువంటి విషయాలు చెప్పిన మతం పేరు హిందూ మతం. తెలుసుకోండి. ఇక్కడ మన రామాయణం, మన విషయం. సరే, ఇక్కడ చెప్తున్నాడు వినాశే బహవో దోషా జీవన్ భద్రాని పశ్యతి. ఇవాళ ఎవరెవరైతే వాళ్ళ పిల్లలతో వచ్చారో ఆ తల్లిదండ్రులు ఉత్తములండి. ఎందుకంటే మీ పిల్లలు ఇంక జీవితంలో ఫెయిల్యూర్ ఉండదు. ఆ శ్లోకం ఇది. నశించితే అన్నీ పోతాయి, బ్రతుకుంటేనే ఎప్పటికైనా భద్రాలు చూడగలము. ఏమి మాట చెప్పాడో చూడండి ఆంజనేయ స్వామి వారు. ఇవాళ పోయిందనుకో, దుఃఖంతో ఉన్నాం, దెబ్బతినేసింది, మరణిస్తే ఏమైంది? ఏదైనా లాభం ఉందా? అన్నీ పోయాయి. బ్రతుకుంటే ఎప్పటికో అప్పుడు లాభం ఉంటుంది. కనుక బ్రతుకున్నవాడికే భద్రాలు. పైగా ఇవాళ కష్టం ఊహించకుండా వచ్చింది కనుక చచ్చిపోతాను అనుకున్నా. ఊహించకుండా కష్టం వచ్చినప్పుడు ఊహించకుండా సుఖం రాదు. దానికోసం బ్రతకాలి. అది తెలుసుకోవాలి ఇక్కడ. అలా అనుకున్న ఆంజనేయుడు మరణించకూడదని చెప్పాడు. ఎవరికి? మన కోసం. లేకపోతే ఆయన అనుకున్నాడండి సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు, మళ్ళీ ఆయన బుద్ధి వచ్చింది అనుకోవద్దు, తప్పు. ఆయన అలా అనుకోడు, మనకు చెప్తున్నాడు. అంతేకాదు, ఇంకో మాట అంటాడు, పని చేసేటప్పుడు నైరాశ్యం ఎదురైనా దిగులు పడకూడదు. ఎవడు దిగులు పడకుండా ఉంటాడో వాడే పని సక్సెస్ఫుల్గా చేయగలడు. చూడండి, ఎప్పుడూ కూడా దిగులు పడిపోకూడదు, బేల పడిపోకూడదు, చతికిల పడకూడదు. ఈ దిగులు పడకుండా ఉండడానికి సంస్కృతం ఒక టర్మ్ ఇచ్చాడు ఇక్కడ వాల్మీకి, అనిర్వేద. నిర్వేదము అంటే ఫ్రస్ట్రేషను, డిప్రెషను, దుఃఖము, నిస్త్రాణ, ఇవేవి లేకుండా ఉంటే అనిర్వేదం. అంటే దిగులు లేకుండుట తెలుగులో చెప్పాలంటే. ఈ అనిర్వేదం అనే క్వాలిటీ ఎవరికైతే ఉంటుందో వాడు విజయాన్ని సాధిస్తాడు, సంపదలను సాధిస్తాడు, దేన్నైనా సాధిస్తాడు. అద్భుతమైన మాట చెప్పాడు. ఇవన్నీ పిల్లలకి చెప్పాల్సిన పాఠాలు.